మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. ఇది చిరంజీవి గారు చెప్తే మనం సంక్రాంతికి సంబరాలు చేసుకున్నాం, పండగ చేసుకున్నాం, ఎంజాయ్ చేశాం. కానీ నిజ జీవితంలో ఇది తాగితే ఏంటి పరిస్థితి? మద్యపానం మహాఘోరం, మనోవైకల్యం, మానవ సర్వనాశనం. ఇది మద్యపానం ఇచ్చే నిజమైన అర్థం మద్యపానానికి. ఎందుకంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భర్త చిత్తుగా తాగొచ్చి పిల్లల్ని భార్యను కొడుతుంటే ఆ కుటుంబం ఎంత దుర్భర బాధను అనుభవిస్తూ ఒకసారి ఆలోచించండి. ఒక కొడుకు చిన్న వయసులోనే మద్యానికి బానిసైపోయి ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు కోతను కలిగిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. అంతటి భయంకరమైన మహమ్మారి ఈ మద్యం. దయచేసి మద్యానికి దూరంగా ఉండండి. అయితే మేము ఉండలేకపోతున్నాం అనే వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ. ఒక్కటి కూడా మిస్ కాకండి. మీ జీవితాల్లో శ్రీమతులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన ఇంటర్వ్యూ. అట్లాగే మీ చేతిలో గ్లాస్ ఉన్నా సరే మీరు చూడండి, ఎందుకంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూశాక మద్యం మానేస్తారు. ఇది నా హామీ. ఓకేనా? వెళ్దామా? రెడీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో మద్యం మహమ్మారి సృష్టించే విలయం అంతా ఇంత కాదని మనకు తెలుసు. చాలామంది చెప్తుంటారు, మా అబ్బాయి కోసం, మా ఆయన కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగాము, ఎన్నో గుడి మెట్లు ఎక్కాము, ఎంతోమంది డాక్టర్లను కలిసాం, పసరు మంది వేయించాము, మంత్రాలు వేయించాము, తంత్రాలు చేయించాం, కానీ ఆయన మాత్రం మానడం లేదండి అని అందరి కంప్లైంట్. ఇక నాకు తెలిసి ఒక 60% హోప్ కూడా వదిలేశారు. ఇక ఇంతే, ఈ తాగుడు మానడు, ఈయన జీవితం ఇంతే అని ఒక దాంట్లో ఉంటారు. బాయ్స్ కూడా చాలామంది అనుకుంటారు ఏంటంటే, నేను అలవాటు పడిపోయాను, ఇక జన్మలో దీని నుంచి బయటపడలేను, నా దురదృష్టం ఇంతే అనుకుంటారు. సో ఈరోజు అందుకే మీలాంటి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన వైద్యుడిని మన స్టూడియోకి తీసుకొచ్చాను. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్ కల్లా మానకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా మీతో మందు మానిపిస్తాను. మీరు ఎక్కడ పోయి ఏ సెంటర్లో డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ అవ్వక్కర్లేదు, మీరేం చేయక్కర్లేదు. ఆయన ఇచ్చే మందు వాడితే ఆయన ఇచ్చే టైంలో ఖచ్చితంగా జరిగిపోతుంది అని చెప్తున్నారు డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నిజంగా మందు బాబుల పాలిట దేవుడు అనుకోవాలి, మందు బానిసైన వారి కుటుంబాల పాలిట దేవుడు అనుకోవాలి. మరి అలాంటి అద్భుతమైన డాక్టర్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. ఆ సంతం చూడండి, వెంటనే ఫోన్ కొట్టండి, మీ కుటుంబ సభ్యుల్ని, మీ వంశ గౌరవాన్ని కాపాడుకోండి. రైట్ ఫ్రెండ్స్, చలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? వెరీ నైస్, వండర్ఫుల్ డాక్టర్. ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి వాళ్ళు ఇవాళ మా స్టూడియోకి రావడం. ఎందుకంటే మద్యం మహమ్మారి ఎంత ప్రళయం, ఎంత విలయం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. అసలు ఏ సందర్భంలో అయినా మందు లేకుండా లేవట్ల. అసలు జీవితంలో అన్ని సందర్భాల్లో, చావుకి, పెళ్ళికి, దుఃఖానికి, సంతోషానికి, ఏదన్నా ఆ సందర్భం మందు ఉండి తీరాల్సిందే. అంతగా మందు మానవ జీవితంలో మమేకం అయిపోయింది. సో ఎట్లా గురుగారు దీని నుంచి బయటపడడం ఎలా? చాలామంది ఇది మీరు చెప్పినట్లుగా బర్త్డే పార్టీలకి, మిగతా కార్యక్రమాలకి, చావుకి, అన్నిటికి కూడా ఇది ఒక పెద్ద ఆయుధంలాగా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మందు అనేది లేకపోతే పెళ్ళి లేదు, పేరెంట్రగాలు లేవు, చావు కూడా లేదు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తాగే చనిపోతే అక్కడ తాగుడు లేకపోతే ఆ మనిషికి మూమెంట్ లేదండి. ఇంకా దారుణం. తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫుల్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి ఉంటే అబ్బాయికి తాగించాలి. అదొక సాంప్రదాయం. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఈ సాంప్రదాయం విషయానికి వస్తే చాలామంది ఫిమేల్స్ అంటే తల్లులు కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అలవాట్లు లేవు. అవును. కానీ ఆ పూజారి ఎవరో నాకు తెలియదు, చివరి దశ పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్కడ అది పెట్టే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉందండి. అదేంటండి, అసలు ఆవిడికి అలవాటు లేదు కదా, అంతే కదా. గతంలో ఏదైనా అలవాట్లు ఉండే వాళ్ళకి పెట్టవచ్చు మనం. సరే ఇదేంటిది అలాగెట్లా పెడతారు అనుకుంటే వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. బికాజ్ దే
దే వాంట్. కరెక్ట్. సో పక్కన ఉన్న వాళ్ళు కూడానా, లేదండి ఇంతవరకు 4-5 కార్యక్రమాలు మనం చేసాం, అక్కడ కూడా ఇలా పెట్టాం, ఇది సాంప్రదాయం, బా. కానీ ఇది రాంగ్ ఇది. ఉమ్, సో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో దేన్నైనా పౌండ్ చేసి దానికి ఫౌండేషన్ వేసి చక్కగా దీన్ని డెవలప్ చేసే పరిస్థితి ఉందండి. సూపర్ గురుగారు. మీరు చెప్పారు వాడు గజ్జ తాగుబోతు కానీ భయంకరమైన అడిక్ట్ కానివ్వండి, అడిక్షన్ సెంటర్లో 10 సార్లు ఉండొచ్చిన వాళ్ళైనా సరే నేను మానిపిస్తాను అని మీరు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఏంటి మీ ధైర్యం? 100%. ఓకే. నేను ఎందుకు ఆ ధైర్యంతో చెప్తున్నానంటే గత 20 ఏళ్ళుగా వావ్. దీని మీద నాకు చాలాసార్లు బాధ అనిపించి నా వ్యక్తిగత జీవితంలో చాలామందికి నేను చూశాను. వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి పోవాల్సిన వాళ్ళు, నాకంటే ఇతరుల కంటే ఎంతో జ్ఞానులు, ఎంతో బాగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు సగం జీవితాన్ని కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడి ఆ పిల్లలు దారుణమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నారండి. సో ఆ ధైర్యంతోనే నేను ఒక 20 ఏళ్ళుగా ఇదే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది నాకు రాంగ్ కాల్స్ వస్తాయి, తాగుబోతులు కూడా కాల్ చేస్తారు. ఏం సార్ మాకు మానిపిస్తారా మీరు? ఏం మమ్మల్ని ఎలాగా బ్రతకనివరా? ఏంటి నీ బ్రతికేది? నువ్వు ఒక్కడో బ్రతికితే సరిపోతుందా? పేరెంట్స్, నీ పిల్లలు నీ మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళు ఇవన్నీ వీళ్ళెవరు బ్రతకాల్సిన అవసరం లేదా? నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేసి సరిపోతుంది. ఏంటి ఆ ఎంజాయ్? నువ్వు ఎంజాయ్ చేయట్లేదు, ఒక మృక్షువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఒక మృక్షువుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అది నిన్ను ఫ్రెండ్షిప్ చేసి చివరిగా నీకు అక్కడికి పంపిస్తుంది. తర్వాత ఏంటి? నీ భార్య ఏంటి, నీ పిల్లలేంటి, నీ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉంటారే, చిన్న పిల్లలు ఉంటారే, వాళ్ళు స్థితిగతులు ఏంటి? ఏం మెసేజ్ ఇస్తారు మీ పిల్లలకి, సమాజానికి? ఇదా? ఎప్పుడో ఏదో 1-2 సార్లు ఏదో జరిగింది అనుకొని అక్కడతో మీరు ఆగుతున్నారా? ఆగట్లేదు, దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. అవును, ఇదొక పద్ధతి. ఒకటి చెప్తాను సార్, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే యూత్ ఏదో డెవలప్మెంటు, లేదంటే ఎంజాయ్మెంటు, లేదా గెట్ టుగెదర్ ఇలాంటివి ఏదో అని పేరు చెప్పి ఎక్కడో వీకెండ్ అని కూడా తాగేస్తున్నారు సార్. అయిపోయింది, వారం రోజులు కష్టపడ్డారు, వీళ్ళు వీకెండ్ అని కూడా ఏమనుకుంటారంటే ఇది ఎంజాయ్ అనుకుంటున్నారు. అవును. ఈ స్థితికి రావడానికి చూడండి, మనం డెవలప్ అవ్వడానికి మనం ఎక్కడో ఏదో ఒకటి చేయాలి, డెవలప్ అవ్వాలి. ఏది చేయకుండా మీరు ఆలోచించుకొని కూర్చుంటే ఏది డెవలప్ అవ్వదు కదా. అలాగే ఎక్కడో చోట ఇది స్టార్ట్ చేసేస్తున్నారు. కమ్యూనికేషను, ఫోర్స్ పెగ్గో, ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి ఫ్రెండ్ చేస్తున్నారు. అవును, కానీ ఇది అక్కడ ఆగట్లేదే. అవును, అంతే కదా. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే 2కి అలవాటు ఉండదండి. అవును, నాకు అలవాటు లేదు బ్రదర్,